నమస్తే మిత్రులారా, నేను శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. డిఎన్ఏ అంటే ఏంటి? డిఎన్ఏ పరీక్ష ఏ సందర్భాలలో నిర్వహించడానికి అవకాశం ఉంటుంది? సో మిత్రులారా, డిఎన్ఏ అంటే డిఆక్సిరైబో న్యూక్లియిక్ యాసిడ్ అని పిలుస్తుంటారు. ప్రతి దేహము అనేక కణాల యొక్క సమూహము. ప్రతి కణములో ఒక జన్యు పదార్థం అనేది ఉంటుంది. ఆ జన్యు పదార్థము వారసత్వంగా వచ్చినటువంటి లక్షణాలతో ఇమిడి ఉంటుంది. సాధారణంగా డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది అని అంటే, మన దేహంలోని ద్రవ పదార్థం ఎక్కడైతే ఉంటుందో ఆ ద్రవ పదార్థాలలో ఈ డిఎన్ఏ అనే జన్యు పదార్థం అనేది ఉంటుంది. మన ఉమ్ములో ఉంటుంది, మన రక్తంలో ఉంటుంది, మన మూత్రంలో ఉంటుంది, పురుషుడి యొక్క వీర్యంలో ఉంటుంది. ఇలా ద్రవ పదార్థం ఎక్కడైతే ఉంటుందో అక్కడ డిఎన్ఏ అనే పదార్థం ఉంటుంది. మరి ఈ డిఎన్ఏ పరీక్షలు ఏ సందర్భాలలో నిర్వహించడానికి అవకాశం ఉంటుంది అంటే, ఏదైనా ఒక హత్య జరిగినప్పుడు నేరస్తులను పట్టుకోవడానికి ఏవైనా ఆధారాలు దొరికితే వాటిని ఆధారంగా చేసుకుని డిఎన్ఏ పరీక్ష నిర్వహించి నలుగురు వ్యక్తులు దొరికారు, అందులో ఏ వ్యక్తి డిఎన్ఏ సరిపోయిందో అతను నేరస్తుడుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. లేదా మానభంగం, అత్యాచారం లాంటివి జరిగినప్పుడు ఎవరు ఈ చర్యకు పాల్గొన్నారు అని వీర్యాన్ని పరీక్షించి వాటిలో లభించే డిఎన్ఏ ఆధారంగా ఆ వ్యక్తి నేరస్తుడు ఎవరో గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విభజన వచ్చినప్పుడు పలానా వ్యక్తి నా సోదరుడు కాదు, పలానా వ్యక్తి నా సోదరి కాదు అని అవతల వ్యక్తులు ఖండించినప్పుడు డిఎన్ఏ పరీక్షకు వెళ్తే నిజంగా ఎవరికి సోదరులు, ఎవరికి రక్త సంబంధం ఉన్నదో కనుక్కోవడానికి డిఎన్ఏ పరీక్షను కోర్టు అనుమతితో నిర్వహిస్తుంటారు. సో ఇలా డిఎన్ఏ అనేది కూడా చాలా కేసులలో కీలకమైనటువంటి ఎవిడెన్స్ గా పనికొస్తూ ఉంటుంది. సో ఇలా చట్టపరమైనటువంటి అంశాలు బేసిక్ గా మనకు అవగాహన ఉండడం ఎంతో అవసరం. అందుకే మీకు చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మీకోసం తీసుకొచ్చాను. ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.